అందరికీ నమస్కారం అండి. స్టూడెంట్స్, రామచిలుక ప్రాణం లాంటి మీ వైఖరి మీ చేతిలో ఉంది. ప్రతి స్టూడెంట్ ఎలా అవ్వాలంటే తల్లిదండ్రులు ఎలా కోరుకుంటారో తెలుసా? మీరు సూత్రధారుల సినిమా చూసే ఉంటారు. చూడకపోతే ఒకసారి చూడండి. అందులో ఒక సీన్ ఉంది. అది నా మనసుపై చెరగని ముద్ర వేసింది ఎప్పటి నుండో. డైరెక్టర్ విశ్వనాథం గారు గ్రేట్. నటించిన నాగేశ్వరరావు గారు గురించి చెప్పేదేముంది? ఆయన ఒక నటించే నిఘంటువు. ఇంతకీ ఆ సీన్ ఏమిటంటే, నాగేశ్వరరావు గారు మురళీమోహన్ గారు నిరక్షరాస్యులు. పల్లెలో గంగిరెద్దుతో ఇంటింటికి వెళ్తూ ఉంటారు. నాగేశ్వరరావు గారు కొడుకు భానుచంద్ర పట్నంలో చదువుకొని కలెక్టర్ అయ్యి ఇంటికి వస్తారు. పల్లెంతా అతన్ని పొగడుతూ ఉంటుంది. నాగేశ్వరరావు గారికి మురళీమోహన్ గారికి ఆనందానికి హద్దులుండవు. నాగేశ్వరరావు గారి భార్య సుజాత ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోయి భర్తతో ఒకసారి ఇంట్లోకి రావయ్యా అంటుంది. అతను లోపలికి వచ్చాక ఎవరూ చూడకుండా గట్టిగా ముద్దు పెట్టుకుని ఎంత గొప్ప కొడుకువో ఇచ్చావయ్యా అని ఆనంద బాష్పాలతో అతని చొక్కా తడిపేస్తుంది. మరి మీ అమ్మా నాన్నలు కూడా అలా చూడాలని ఉందా మీకు? అయితే ఇంకేమి? మీ ఆశయం ఏంటి? మీరు చేసే పని ఏంటి? మీరు ఏం చెయ్యాలి, ఎలా చేయకూడదు, టైం ఎట్లా వేస్ట్ చేయకూడదు, ఎలా మనం ఆశయం నెరవేర్చాలి?